హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? నిన్న నేను ఈవినింగ్ పూట మా ఊరు నుండి తిరిగి వచ్చేటప్పుడు చూడడానికి వ్యూ చాలా అందంగా ఉందని చెప్పేసి రికార్డ్ చేసిన. ఇది నిజామాబాద్ హైవే. చూడండి, ఈవినింగ్ టైంలో చల్లటి గాలి, వాతావరణం కూడా చాలా కూల్గా ఉంది. ఆ టైంలో ఆ వీచే గాలులకు, పచ్చదనానికి చాలా ఎగ్జైటింగ్గా ఉందని చెప్పేసి రికార్డ్ చేసిన. ఇప్పుడు వస్తుంది మనకు తూప్రాన్ టోల్ గేట్. చూడండి, ఆ తూప్రాన్ టోల్ గేట్ దగ్గర నేను ఎక్కువ రికార్డ్ చేయలేకపోయినా. ఎందుకు అని అంటే ఒకటే ఒక ఫోన్ ఏమో ఒక చేతితో పట్టుకున్న, డ్రైవింగ్ ఒక చేతితో చేసిన. అందుకని అక్కడ మనం స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కదా, దానివల్ల మళ్ళీ గేర్లు తీయడం ఇబ్బంది అని చెప్పేసి ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ టోల్ గేట్ దాటిన తర్వాత మళ్ళీ ఇంకా స్ట్రైట్ హైవే కదా, ఏ పెద్ద ప్రాబ్లం ఉండదులే అని చెప్పేసి మళ్ళీ కంటిన్యూ చేసిన. మా ముందు వెళ్తుంది చూడండి, లగ్జరీ బస్ మన ఆర్టీసీది. చూడండి ఎంత పచ్చగా ఉందో, గ్రీన్గా. చూశారు కదా, ఆ చెట్లు కూడా ఎలా ఎంత చక్కగా ఉన్నాయో, చాలా సూపర్గా ఉన్నాయి కదా. చూడండి మీరు ఎలా దీనిపై నుంచి ఆకాశం ఇస్నాపూర్ అంటది. చూశారు కదా, ఇస్నాపూర్ పచ్చదనం. వర్షాకాలంలో చూడడానికి నేచర్ ఎంత సూపర్గా ఉంటుందో తెలుసా. ఎక్కడ చూడనటువంటి, ఎక్కడ రానటువంటి ఫీల్ అక్కడ వస్తుంది, హ్యాపీనెస్. ఇలాంటి టైంలో మనం రికార్డ్ చేసుకుంటూ లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు మన వెనకాల ఉన్న వ్యూ కానీ, పైన ఉన్నటువంటి వ్యూ కానీ, అది చూడండి, పైన చూడు ఆకాశం ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. అస్సలు చాలా బాగుంది చూడడానికైతే. లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళకైతే, లాంగ్ డ్రైవ్ చేస్తారు కదా, వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్. ఇది కూడా చూడండి, ఇది బ్రిడ్జ్ కింద నుంచి వస్తున్నప్పుడు, ఇది బ్రిడ్జ్ కింద నుంచి తూప్రాన్ దాటిన తర్వాత మనకు బ్రిడ్జ్ వస్తుంది, కొత్తగా కట్టినారు ఆ బ్రిడ్జ్. వన్ సైడ్ ఓపెన్ అయితే వన్ సైడ్ ఓపెన్ కాలేదు అది. ఆ బ్రిడ్జ్ ఇది చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఏ విధంగా ఉన్నాయో. కానీ మీరు అందరూ ప్రతి ఒక్కరు మన సబ్స్క్రైబర్స్ చాలామంది మన వీడియోస్ని షార్ట్స్లో అయితే ఎక్కువ చూస్తున్నారు, కానీ లాంగ్ వీడియోస్కి వచ్చేవరకు వాళ్ళు చూడలేకపోతారు. అంటే మేబీ బెల్ ఐకాన్ ఆన్లో లేదేమో. మీరు ప్రతి ఒక్కరు మీరు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక్కడ చూడండి లారీ అతను ఏదో తాడు కడుతున్నాడు, స్లిప్ అయిపోయినట్టుంది. మీరు ప్రతి ఒక్కరు మీ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మేము వీడియో పోస్ట్ చేయగానే వచ్చినటువంటి వీడియోస్ మీరు చూడండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఆ పైన చూడండి మేఘాలు ఎంత మనం సబ్బు బురుగులాగా వస్తే చూడు, ఆ విధంగా నురుగులాగా. అంటే ఒక దగ్గర 4-5 ప్లేస్లలో చాలా థిక్గా. ఇది చూడండి, ఇది కూడా బాగానే ఉంది. ఇటు సైడ్ కూడా ఫుల్ అద్దంలో నుంచి కనబడుతుంది ప్లేస్. రోడ్డు సైడ్లో ఉన్నటువంటి చెట్లు మాత్రం చాలా బాగుంటాయండి. డిఫరెంట్ షేప్లో కట్ చేస్తారు, చాలా అట్రాక్షన్గా ఉండటానికి. ప్రయాణికులకు రోడ్డు పక్కన చెట్లు ఎందుకు అని అంటే, ఎప్పుడన్నా చల్లగా కూర్చోవడానికి, ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఇలాంటి వ్యూని ఎక్కువ ఇష్టపడతారు. ఇలా చూడండి ఎంత గ్రీన్గా ఉంది, అటు సైడ్ ఇటు సైడ్ ఇష్టపడతారు ఎక్కువ ప్రజలు. ప్రయాణం చేస్తున్నప్పుడు అలసట ఇవన్నీ లేకుండా, చిరాకు లేకుండా ఈ నేచర్ని చూసుకుంటూ, ఆ పచ్చదనాన్ని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయాణం కూడా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా, ఇబ్బంది పడకుండా ఉంటుంది. మర్చిపోతారు వాళ్ళు ఎన్ని గంటల నుంచి ప్రయాణం చేస్తున్నారు అనేది, మర్చిపోతారు ఇలాంటి వ్యూ చూస్తున్నప్పుడు కదా. నిజమే కదా మరి. సో ఫ్రెండ్స్, మీరు కూడా నా వీడియోస్ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ వీడియో.